అమ్మా ఈ వ్యాను ప్రయాణం కాదు కానీ ఒళ్ళంతా తుక్కులు ఎగిపోయింది. నొప్పులే నొప్పులు. అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు. అమ్మా మీ నొప్పులకి తిప్పలకి బాధలకి కష్టాలకి ఇక్కడికి వచ్చి లాగించండి ఓ 100 మిల్లీ సర్కారు వారి సారా. రండి బాబు రండి. ఆహా, ఊళ్ళోకి అడుగు పెట్టినాడికి స్వాగతం పలుకుతున్నట్టుగా పెట్టాడే కొట్టు. రండి బాబు రండి రండి. బాబు ఈ ఫేస్ చూస్తుంటే 1 లీటర్ లాగించేటట్టున్నారు. టమాటారేటి ఏదో సన్నాశతం అడగడం. యాందికి ఎవరు ఊళ్ళోకి రావాలన్నా ముందు మనం మందు పుచ్చుకోవాలా. తోసేయి బాబు గారు 100 మిల్లీ. రెడీ బాసు. అప్పియా ఇదిగోండి బాబు. ఏంటి ఇంటెల్లుడికి మర్యాదలు చేసినట్టు పిలిచి మరీ చేస్తున్నారు? చిల్లర తీసుకోరా. చిల్లర ఉచ్చుకోలేండి మా బాసు. నోట్లు ఉచ్చుకునే చిల్లర ఇచ్చేస్తా. నెంబర్ 1 గా ఉంది సరికి ఇంకో గ్లాసి. బాబాయ్ డబ్బులు పెద్ద నోటు అక్కడ ఇస్తా, చిన్న నోటు మిగిలితే మీకిస్తా. ఓడు ఈ బాబేటి బాసు. సరా మామూలే. అక్క కొత్త బావొచ్చాడే. 2 గలాసులు వేసినట్టున్నారు. వంకాయ బజ్జీ కావాలా, మినప గారి కావాలా? బోండాలు కూడా ఉన్నాయి. అమ్మో, మీ దగ్గర బజ్జీలు బోండాలు గారెలు చాలా ఉన్నాయి. మొత్తం కావాలి నాకు, అన్నీ కావాలి. మా చెల్లి చేత్తో బోండా, నా చేత్తో గారి తింటే ఏకంగా స్వర్గమే కనిపిస్తుంది. ఈ వంకాయ బజ్జీ నాకెందుకు? ముందు గారి తింటాను, ఆ తర్వాత బోండా. ఆ గారి తినండి బాబు, కారం తగ్గిపోద్ది. బాబు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. ఏం పని మీద వచ్చినట్టు? అదే మీ ఊళ్ళో నరసింహం అని నాటకాలు వేసే అతను ఉన్నట్టు కదా, అతని ప్రోగ్రామ్ మా ఊళ్ళో పెట్టించడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను. ఆ తాగుబోసత్తుడు ఏమో నాటకాలు ఆడతాడు బాబు. ఫుల్ గా తాగేసి జనంలో పడిపోతాడు. మీకు తెలుసో లేదో మా చెల్లి రికార్డ్ డాన్స్ కడుద్ది. కొంగు బిగించి సిందేసిందంటే ఆ శ్రీదేవులు రాధలు కూడా ఫిట్ అయిపోవలసిందే. నైట్ అంతా రికార్డ్ అరిగిపోయేలాగా ఆడతాను. అడ్వాన్స్ నాకు ఇచ్చేళ్ళండి బాబు. అమ్మో, మా ఊళ్ళో నాటకం పెట్టిస్తానని చెప్పి వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తాను. ఇదిగో మీ బోండాకి గారికి ఇందాక నేను పడేసిన వంకాయ బజ్జీకి 10 ఉంచుకో. గ్లాసులు ఖాళీ గంట అయింది. ఆడొచ్చేలాగా తాగిని దిగిపోయేట్టు. ఒరే అప్పిగా ఇలా సంగతి చూడరా. ఎవరా ఓటున్నాడు? సన్నసప్పిగా అక్కడి నుంచి రికార్డ్ చేసేసరికి ఐస్ అయిపోయి కస్టమర్స్కి ఇవ్వాల్సిన సారా నువ్వు కొట్టేస్తావా? నిన్ను నన్ను కొట్టినావంటే కుక్కను కొట్టినావంటే బాసు. అసలు నిన్నేం లాభం లేదులే. ఉండాల సంగతి చెప్తా. ఆడకూడదు. ఏంటి కళకళ్ళాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టు ఉండాలి. ఏమైపోయింది? బుజ్జమ్మ 2 సింగిల్ టీ. చిన్న బుజ్జి ఏం పెద్ద బుజ్జి, బోండాలు గారెలతో పాటు సారా కూడా మీరేమంటున్నారనమాట. వీళ్ళు ఏమైపోయారు? ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే. పూర్మి దుంపలుగా ఇదేంటి ఇట్ట అయిపోయారు? నిండు సారా కుండలా ఉండేది బతుకు. ఇదిగో ఈ సన్నాసప్పుడు కొండ కింద బొక్కెట్టాడు, బతుకి చిల్లుకుండా అయిపోయింది. అయిపోయిందేదో అయిపోయింది బాసు. ఇప్పుడు ఏడిస్తే వస్తుందా? ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎట్టవా సారా కొట్టు. మీకెందుకు పెడతాడు పెట్టుబడి? పెడితే గిడితే మాకే ఎట్టాల. రా బావా పెట్టించుకోండి. ఆడ
పెట్టుబడి తాగిన సాలకే డబ్బులు ఎగ్గొట్టినాడు మనకేం పెట్టుబడి పెడతాడు రా తంతాడు జరుగు ఎందుకో ఆడు వచ్చేస్తాడుగా కుక్కరంకి జరుగు 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 అమ్మాబాయ్ ఎక్కడికి పెద్ద బుజ్జి ఇక్కడ లేరా నా బంగాళదుంపలు బాగుంటా నాకెందుకే ఇలా పిచ్చెక్కించేస్తాను కూర్చో కూర్చో ఏం కూకోవటంలే బావా బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగదిక్కు లేకుండా ఎంతకాలం బతకటం నిజమేనే నన్ను చేసుకోవచ్చుగా నీ బొండాల వ్యాపారం చూసి పెడతా మనిద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు కలిపేద్దాం కానీ ఆ సారా వ్యాపారం నాది కదే అసుబ్బి గారిది అందుకే కాదనుకు బావా పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో నాకు మగ దిక్కు దొరుకుద్ది నీకు ఆడ దిక్కు దొరుకుద్ది ఎలా కాదంటానే మరైతే ఇప్పుడే ముందు అది అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను జై నా చిన్న బుజ్జి పప్పా చెట్టు మొత్తం బోడి ఒకరోజు వర్షంలో ఫుట్బాల్ ఆడుతుంటే బాల్ గోల్ మిస్ అయ్యి బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక అమ్మాయికి తగిలింది. అంతే పడ్డాను పడిపోయాను.